హాయ్, వెల్కమ్ టు ఆరు స్టడీ జోన్ సెంట్రల్. మరి ప్రతి సంవత్సరం కూడా లక్షలాది ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం నుంచి వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి విడుదలవుతూనే ఉన్నాయి. కానీ మన తెలుగు రాష్ట్రాల యువత మనకు ఆ ఉద్యోగాలను అందిపుచ్చుకోవడంలో మిగిలినటువంటి రాష్ట్రాలతో పోలిస్తే వెనకబడే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో వెనకబడి ఎప్పుడు వస్తాయో రావో తెలియనటువంటి గ్రూప్స్ నోటిఫికేషన్ల కోసం లక్షలాది మంది పోటీ పడే డిఎస్సి కోసం, కానిస్టేబుల్ కోసం ఎదురు చూస్తూ ఉండిపోయి వాల్యుబుల్ నోటిఫికేషన్స్ రెగ్యులర్గా ప్రతి సంవత్సరం క్యాలెండర్ ప్రకారం లక్షలాది వేకెన్సీస్ తీస్తున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు తెలుగు యువత దూరంగా ఉండడానికి, ఆ ఉద్యోగాలు అందిపుచ్చుకోకపోవడానికి కారణం ఏంటంటే మరి సరైనటువంటి అవగాహన, సరైనటువంటి గైడెన్స్, అదేవిధంగా సరైనటువంటి జెన్యూన్ అప్డేట్స్ అనేటువంటి తెలియకపోవడమే. మరి దానికోసమే మనం ఆరు స్టడీ జోన్ సెంట్రల్ స్టార్ట్ చేసాం, మరి ఆంధ్ర తెలంగాణ ఛానల్స్తో పాటుగా. మరి ఎవరైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతారో, ఒక ప్రభుత్వ ఉద్యోగం ఎట్టి పరిస్థితుల్లో నేను సాధించాలి, లేదా ఎట్టి పరిస్థితుల్లో మా అబ్బాయి కానీ అమ్మాయి కానీ సాధించాలని మీరు అనుకుంటున్నారో, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సినటువంటి ఛానల్ ఆరు స్టడీ జోన్ సెంట్రల్. మరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో అతి త్వరలో రాబోతున్నటువంటి అద్భుతమైనటువంటి నోటిఫికేషన్, ఎందుకంటే ఈ నోటిఫికేషన్ ప్రీవియస్ ఇయర్ వచ్చి ఆల్మోస్ట్ ఇప్పుడు ఎండింగ్కి వచ్చేసింది, కొత్త నోటిఫికేషన్ కూడా సిద్ధమవుతుంది. అదే ఐబీలో ఏసీఐఓ ఉద్యోగం, అంటే ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగం అనమాట. మరి ఈ ఉద్యోగానికి లక్షలాది మంది మనకు నార్త్ ఇండియన్స్ ఆస్పిరెంట్స్ పోటీ పడుతుంటారు, కానీ మన వాళ్ళకి తెలియదు. మరి ఎవరైతే ఛాలెంజింగ్ కెరియర్, అంటే ఛాలెంజింగ్గా ఉద్యోగం చేయాలని అనుకుంటారో, ఎవరైతే దేశానికి సేవ చేయాలనుకుంటారో, మరి అలాంటి వాళ్ళకి ఇంటెలిజెన్స్ బ్యూరోలో అద్భుతమైనటువంటి నోటిఫికేషన్ ఈ యొక్క ఏసీఐఓ నోటిఫికేషన్. మరి ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఈ యొక్క వేకెన్సీస్ ఎన్ని ఉంటాయి, సిలబస్ ఏ విధంగా ఉంటుంది, వయోపరిమితి ఎంత ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఇంటర్వ్యూ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఈ వీడియోలో కంప్లీట్గా మనం డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీ లక్ష్యం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అయితే ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్ మీరు పొందాలని అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మెంటార్షిప్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. మీకు ఎంత టైం కుదురుతుంది అని ఆ టైంకి అనుగుణంగా ఒక షెడ్యూల్ వేసి, యాజ్ పర్ దట్ షెడ్యూల్ అద్భుతమైన లెజెండరీ ఫ్యాకల్టీలతో క్లాసెస్ లైవ్స్ అండ్ రికార్డెడ్ చెప్పిస్తూ, ప్రతిరోజు టెస్ట్లు కండక్ట్ చేస్తూ, దానికి అవసరమైనటువంటి మెటీరియల్ ప్రొవైడ్ చేస్తూ, ఏ రోజుకి ఆ రోజు టెస్ట్ మీద మీకు ప్రోగ్రెస్ అందిస్తూ, అదేవిధంగా మీరు చదువుతున్నారా లేదా ఎప్పటికప్పుడు స్క్రూటినైజ్ చేసుకుంటూ, మీ డౌట్స్ని క్లియర్ చేస్తూ, నిరంతరం మీకు ఫ్యాకల్టీస్ అవైలబుల్గా ఉంటూ అద్భుతంగా డిజైన్ చేసినటువంటి ప్రోగ్రామ్ ఈ ఆరు స్టడీ జోన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్. మరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్కి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. మీ యొక్క లక్ష్యం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అయితే 2 సంవత్సరాల కాల వ్యవధిలో 100% జాబ్ గ్యారంటీ ప్రామిస్తో మీకు ఈ బ్యాచ్ అనేటువంటి స్టార్ట్ చేస్తున్నాం. ఫీజు 3000 మాత్రమే ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. నీ టార్గెట్ గవర్నమెంట్ జాబ్ అయితే ఆ లింక్లో జాయిన్ అవ్వు. మరి ఈ యొక్క వివరాలు చూద్దాం. ఈ నోటిఫికేషన్కి దాదాపుగా లాస్ట్ టైం 3700 నోటిఫికేషన్స్ వేకెన్సీస్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మరి ఇప్పుడు 4000+ వేకెన్సీస్కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతుంది. మరి ఈ నోటిఫికేషన్ అనేటువంటిది ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతుంది. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ అనేటువంటిది మనకు ఏసీఐఓ నోటిఫికేషన్ వెరీ సూన్ మనకి రిలీజ్ కాబోతూ ఉంది. మరి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మీ క్వాలిఫికేషన్ ఏముండాలి, మీకు క్వాలిఫికేషన్ అనేటువంటిది ఏముండాలి, అర్హతలు ఏముండాలి, అదేవిధంగా ఏజ్ ఎంత ఉంటుంది అని చూసుకున్నట్లయితే మీకు ఏజ్ లిమిట్ అనేటువంటిది 18 నుంచి 27 సంవత్సరాల వయోపరిమితి. 18 నుంచి 27 సంవత్సరాల వయోపరిమితి ఉండి నేను ఒక ఛాలెంజింగ్ ఉద్యోగం చేయాలి, ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేయాలి, దేశ రక్షణకు, దేశ సమగ్రతకు నేను పాటుపడాలి, ఒక దురంధర్ లాంటి ఉద్యోగం సాధించాలి అని అనుకున్నప్పుడు ఇది మీకు రైట్ ఆప్షన్. ఓకే, దురంధర్ సినిమా చూసి మనం అంతా ఇన్స్పైర్ అయ్యాం కదా, అలాంటి జాబ్ చేయాలి, ఐబీలో పనిచేయాలనుకున్నప్పుడు ఇది చూస్ చేసుకోవాల్సిందే. యంగ్స్టర్స్ అంతా కూడా 28 సంవత్సరాలు వయోపరిమితి ఓసీకి, 31 సంవత్సరాలు మనకు ఎవరైతే బీసీలకు, అదేవిధంగా 33 సంవత్సరాల వరకు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు కూడా దీనికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే మనకి నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటిది ఏముండాలి అంటే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ అనేటువంటిది ఉండాలి. కంప్యూటర్ మీద నాలెడ్జ్ ఉండాలి, సర్టిఫికేట్ ఏమీ అవసరం లేదు. కంప్యూటర్ మీద మీకు నాలెడ్జ్ అనేటువంటిది ఉంటే సరిపోతుంది అనమాట. అలాగే మనకు ఎగ్జామ్ ఫీజు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఒక నోటిఫికేషన్కి 1000 రూపాయల ఫీజు, ఎగ్జామ్ ఫీజు 1000 రూపాయలు. 10 నోటిఫికేషన్లు ఇస్తే 10,000 కట్టాల్సిన పరిస్థితి. కానీ ఇక్కడ కేవలం 100 రూపాయలు ఓసీ అభ్యర్థులు కట్టాల్సి ఉంటుంది. మరి మిగిలినటువంటి అభ్యర్థులు చూసుకుంటే ఓసీ అభ్యర్థులు 550 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. మిగిలినటువంటి అభ్యర్థులు చూసుకుంటే 100 రూపాయలు మాత్రమే మీరు కట్టాల్సి ఉంటుంది అనమాట. మరి సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటి చూసుకున్నట్లయితే మీకు ఏ విధంగా ఉంటుందంటే టైర్ 1 ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది, టైర్ 2 ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది, అదేవిధంగా ఇంటర్వ్యూ అనేటువంటిది ఉంటుంది. టైర్ 1 ఎగ్జామ్ చూసుకుంటే ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ ఉంటుందండి. టైర్ 2 చూసుకుంటే 50 మార్కులకి డిస్క్రిప్టివ్ టైప్ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది.
అలాగే ఇంటర్వ్యూ అంటే పర్సనాలిటీ టెస్ట్ అనేటువంటిది ఇంటర్వ్యూ అనేటువంటిది ఉంటుంది అనమాట. అదేవిధంగా మరి ఈ టైర్ 1 టైర్ 2 ఈ ఎగ్జామ్స్లో ఏ విధమైనటువంటి సిలబస్ ఉంటుంది అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే టైర్ 1 ఎగ్జామ్లో 100 MCQs అనేటువంటివి ఉంటాయండి. 100 MCQs ఇస్తారు, 100 మార్కులకు ఉంటుంది. అలాగే మనకి డిస్క్రిప్టివ్ రైటింగ్ చూసుకుంటే 50 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. ఇక్కడ ఇంగ్లీష్లో మీరు రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఎస్ఐ రైటింగ్ రాయాల్సి ఉంటుంది. లాంగ్ ఆన్సర్స్ ఎస్ఐ రైటింగ్ వాళ్ళు ఇచ్చిన ఒక అంశం ఇస్తారు, దాని మీద ఎస్ఐ రైటింగ్ ఉంటుంది. ఆ తర్వాత మనకి ఇంటర్వ్యూ అనేటువంటి చేయడం జరుగుతుంది అనమాట. సో మరి ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మీకు ఏమేమి ఉంటాయి 100 మార్కులకి ఎగ్జామ్లో చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ ఉంటుందండి. అలాగే జనరల్ స్టడీస్ ఉంటాయి. ఇందులో హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ ఉంటాయి. న్యూమరికల్ యాప్టిట్యూడ్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, దాంతోపాటుగా జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది ఉంటుంది అనమాట. టైర్ 2 చూసుకుంటే మనకు ఒక ఎస్ఐ రైటింగ్ అనేటువంటిది, అంటే డిస్క్రిప్టివ్గా ఎస్ఐ రాయాలి, 50 మార్కులు ఉంటుంది ఎస్ఐకి అనేటువంటిది. ఇక్కడ కాంప్రహెన్సివ్ లాంగ్ ఎస్ఐ, లాంగ్ ఒక ఏదైనా ఒక అంశం అనేటువంటిది మీకు ఇస్తారండి, అంశం మీద మీరు ఒక ఎస్ఐ అనేటువంటిది రాయాలి. అలాగే మరి నెగిటివ్ మార్క్స్ ఉంటాయా అంటే ఖచ్చితంగా ఉంటాయి. మీరు రాసేటువంటి ఆన్సర్కి ఒక రాంగ్ కనుక రాసినట్లయితే 1/4 మార్క్ అనేటువంటిది కట్ అవుతుంది అనమాట. నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. సో మరి సిలబస్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్కి ఒక మంచి అవకాశం ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్స్కి కూడా సిలబస్ సిమిలర్ ఉంటుంది. ప్రతి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కూడా బ్లూ ప్రింట్ ఫాలో అవుతారు. ప్రీవియస్ ప్రశ్నపత్రాలను సరళి అబ్జర్వ్ చేసుకుంటే అదే విధంగా ఎగ్జామ్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. అదే మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు అయితే అసలు ఏమాత్రం సంబంధం లేకుండా తల తోక లేకుండా ఉంటే ఇక్కడ అలా ఉండదు అనమాట. అది చాలా మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. మరి కరెంట్ అఫైర్స్ మీద 20 ప్రశ్నలు వస్తాయి, జనరల్ స్టడీస్ మీద 20 ప్రశ్నలు వస్తాయి, న్యూమరికల్ యాప్టిట్యూడ్ మీద 20 ప్రశ్నలు వస్తాయి, లాజికల్ రీజనింగ్ మీద 20 ప్రశ్నలు వస్తాయి, ఇంగ్లీష్ మీద 20 ప్రశ్నలు వస్తాయి. మొత్తం 100 ప్రశ్నలు అనేటువంటి వస్తాయి. ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ మీద, డిస్క్రిప్టివ్ రైటింగ్ మీద ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ఉంటుంది, 10 మార్క్స్ ఉంటాయి. 2 లాంగ్ ఆన్సర్స్ మనం రాయాల్సి ఉంటుంది అనమాట. ఆ అంశాలు కూడా మనకి చూసుకుంటే మనకు కరెంట్ అఫైర్స్ మీద, ఎకానమీ మీద, సోషియో పొలిటికల్ ఇష్యూస్ మీద మనకు ఒక ఏదైతే ఎస్ఐ అనేటువంటిది రాయాల్సి ఉంటుంది అనమాట. లాంగ్ ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది, అలాగే ఒక ఎస్ఐ రాయాల్సి ఉంటుంది. ఈ మొత్తం ఓవరాల్గా చూసుకుంటే మనకి ఎన్ని 150 మార్కులు వస్తాయి అనమాట. అంటే ఓవరాల్గా చూసుకుంటే మనకు 150 మార్కులు అనేటువంటిది ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ అనేటువంటిది కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూకి ఎన్ని మార్క్స్ ఉంటాయంటే 100 మార్కులకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఇంటర్వ్యూ అనేటువంటిది పర్సనాలిటీ టెస్ట్తో పాటుగా నీ యొక్క థింకింగ్ ఎబిలిటీస్ అనేటువంటి దాని మీద కూడా మనకి టెస్ట్ ఉంటుంది. అంటే నువ్వు ఐబీలో పనిచేస్తున్నావు, ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేస్తున్నావు. మరి ఇక్కడ నీ యొక్క నాలెడ్జ్ అంటే నీ యొక్క ఆలోచన విధానం ఏముంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక కేసు పడింది, ఒక కేసు ఉంది, లేదంటే అక్కడ ఒక మనకు డెడ్ బాడీ అనేటువంటిది కిటికీలో నుంచి కింద పడింది. అప్పుడు నువ్వు ఒక ఆఫీసర్గా ఉన్నావు, నువ్వు ఏ విధంగా పరిశోధన చేస్తావు. ఇలాంటి ప్రశ్నలు అనేటువంటి నీ యొక్క ఆలోచన అంటే గమనించే విధంగా, నీ యొక్క లాజికల్ థింకింగ్ని గమనించే విధంగా నీకు ప్రశ్నలు అనేటువంటివి ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది, ప్రశ్నలు అడగడం జరుగుతుంది అనమాట మిమ్మల్ని. కాబట్టి ముందు ఇది కంప్లీట్ చేసుకుంటే ఈ యొక్క ఇంటర్వ్యూకి కోచింగ్ అనేటువంటిది తీసుకున్నట్లయితే 100% మీకు సక్సెస్ వస్తుంది. అదేవిధంగా మీరు మన మెంటర్షిప్లో జాయిన్ అయితే ఆ ఇంటర్వ్యూకి ప్రత్యేకమైనటువంటి తర్ఫీదు అనేటువంటిది మేము అందిస్తాం అనమాట. సో ఈ విధమైనటువంటి సింపుల్ సిలబస్, అదే హిస్టరీ, అదే జాగ్రఫీ, అదే రీజనింగ్, అదే అప్టిట్యూడ్, అదే ఇంగ్లీష్. కానీ వచ్చే ఉద్యోగం మాత్రం ఛాలెంజింగ్ ఉద్యోగం. అసలు ఇలాంటి ఉద్యోగం చేయాలని కళ్ళగంటూ ఉంటాం, సినిమాలు చూస్తుంటాం, కానీ ఎలా డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వాలి, ఎలా ఉద్యోగం సాధించాలో తెలియక మన ఏజ్ అంతా కంప్లీట్ చేసుకుంటాం. కాబట్టి అవకాశం వస్తుంది వెరీ సూన్. మనకి ఆగస్టులో ఈ నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది. కాబట్టి ఆస్పిరెంట్స్ ఇప్పటి నుంచి ఇలాంటి ఉద్యోగం పొందాలంటే చాలామంది అంటుంటారు, కామెంట్ చేస్తుంటారు, ఇంకా నోటిఫికేషన్ రాలేదు, వీడియో చేసావని చెప్పేసి. నోటిఫికేషన్ వచ్చాక నేను చేసినటువంటి వీడియో అందరూ చేస్తారు. రాకముందు తెలియజేయాలి, ముందు నుంచే ప్రిపరేషన్లో కూర్చోబెట్టాలి, ముందు నుంచే నీ క్లాసులు స్టార్ట్ చేయాలి, వచ్చేటప్పటికి సిలబస్ కంప్లీట్ చేయాలి. నోటిఫికేషన్ వచ్చేటప్పటికి సరైన ఆస్పిరెంట్ విజేత ఎవడైనా ఏం చేస్తాడంటే నోటిఫికేషన్ వచ్చాక సిలబస్ కంప్లీట్ చేస్తాడు. ఒక ఆస్పిరెంట్ ఏం చేస్తాడంటే నోటిఫికేషన్ వచ్చాక మొదలెడతాడు, వాడు ఎప్పటికీ ఆస్పిరెంట్గానే ఉండిపోతాడు. నువ్వు ఆస్పిరెంట్గా ఉండిపోతావా, విజేతగా మారుతావా అన్నది ఆలోచించుకుని విజేతగా మారాలంటే ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వు. ఆస్పిరెంట్గా ఉండిపోతానంటే నోటిఫికేషన్ నెక్స్ట్ మంత్ వస్తుంది, అప్పటి నుంచి చూద్దాం. ఓకేనా? సో మరి ఈ విధంగా మీకు 150 మార్కులకి ఈ విధమైనటువంటి ఎగ్జామ్ ఉంటుందన్నమాట. మొత్తం మీద ఓవరాల్గా 250కి మీకు కండక్ట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా జనరల్ స్టడీస్లో ఏ టాపిక్స్ ఉంటాయి, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్, స్టాటిక్, జీకే ఉంటాయి. న్యూమరికల్ యాప్టిట్యూడ్లో చూసుకుంటే సింప్లికేషను, ప్రపోర్షను, పర్సంటేజ్, ప్రాఫిట్ లాస్, టైమ్ అండ్ వర్క్ అనేటువంటి ఉంటాయి. రీజనింగ్ చూసుకుంటే రీజనింగ్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, బ్లడ్ రిలేషన్, పజిల్స్, సిలాలజము, డైరెక్షన్ టెస్ట్ ఉంటాయి. అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూసుకుంటే గ్రామర్, వొకాబులరీ, కాంప్రహెన్షన్, సినానిమ్, యాంటోనిమ్స్ అనేటువంటివి మనకు ఇంగ్లీష్ సిలబస్లో ఉంటాయి. ఇవన్నీ కూడా మనం అన్ని ఎగ్జామ్స్లో రాసేవే. కాకపోతే నాలెడ్జ్ ఉండాలి, అవగాహన ఉండాలి, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, ఎలాంటి విధులు ఉంటాయి,
ఎలా మనం అందిపుచ్చుకోవాలనే ఒక స్ట్రాటజీ ఉంటే చాలు ఇలాంటి అద్భుతమైనటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని మీరు పొందేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో మరి ఇది ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వివరాలు. మరి నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ వచ్చాక మొదలెడతారు, ఇప్పటి నుంచి మొదలెడతారు ఆలోచించుకోండి. బట్ మాతో ట్రావెల్ చేసుకొని ఉద్యోగం సాధించాలి, ఇలాంటి ఛాలెంజింగ్ ఉద్యోగం నేను కొట్టి తీరాలి, ఇంటెలిజెన్స్ బ్యూరోలో జాయిన్ అవ్వాలి అనేటువంటి టార్గెట్ కనుక నీకు ఉందనుకో, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వాట్సాప్ గ్రూప్ని జాయిన్ అవ్వు. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో క్లాసెస్ కూడా మనం లైవ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం ఈ ఛానల్ ద్వారా. థ్యాంక్ యూ.